తెలంగాణ పౌర సమాజం అంతా మీ వెనుక ఉంది అన్న. కేవలం తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం పాటించే అనుకూల శక్తులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలించాల్సిందే. లేకపోతే మనం మనుషులం కాదు, మనం మానవత్వం ఉన్నోళ్ళం కాదు. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏదైతే అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిండో, ఈరోజు దళితులని చెప్పుకుంటున్న దళిత మేధావులారా, మీరు 15% ఉన్న రిజర్వేషన్ల కోసం కొట్లాడుకుంటారా? మీ జనాభా పెరిగి 20 నుంచి 23% పోతే మీరు అందరూ ఏకమై మీకు రావాల్సిన వాటా కోసం సాధిస్తారా? అంబేద్కర్ కనుక బతుకుంటే మిమ్మల్ని చూసి సిగ్గుపడేవాడు. ఏ స్ఫూర్తితోటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే మీరు అగ్రవర్ణ శత్రులు మాఫియాకి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన మీలో మీరు కొట్లాడుకుంటే మీరు ఏ విధంగా మేధావులు అవుతారు? కాబట్టి దళిత సమాజానికి నేను ఒక బీసీ తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ వర్గీకరణ అనుకూలిస్తారు, కలిసి నిలవండి, కలిసి గెలవండి. నిలిస్తే గెలుస్తారు, గెలిస్తే నిలుస్తారు. కాబట్టి విడిపోయి పడిపోయి ఓడిపోవద్దు. తమ్ముళ్ళకి ఇవ్వాల్సిన వాటా తమ్ముళ్ళకి ఇవ్వాల్సిందే, మాదిగ ఉపకులాలకి రావాల్సిన దక్కాల్సిందే అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పృథ్వన్నకి మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ, మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం కానీ, భారత కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ చట్టాలని, ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. లేకపోతే వెలమదొరబై రెడ్డి దొరబై కమ్మదొర వచ్చి 3 కులాలు 3 కుటుంబాలు కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అంటే మందకృష్ణన్న మాదిగా పృథ్వన్న నాయకత్వంలో ఇక్కడున్న మేధావులంతా కూడా సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాలని కోరుకుంటూ